ఇక నెక్స్ట్ ఇప్పుడు విడుదల రజనీ పేరు తెర మీదకి వస్తుంది. నెక్స్ట్ విడుదల రజనీని ఏ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ ఒక ప్రచారం అయితే జరుగుతోంది. విడుదల రజనీ చుట్టూ ఉచ్చైతే బిగుసుకుంటోంది. ప్రధానంగా వైసీపీ నాయకురాలు అలాగే మాజీ మంత్రి విడుదల రజనీ అలాగే ఐపీఎస్ అధికారి పల్లె జాషువాపై ఏసీబీ ఉచ్చు బిగిస్తోంది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్లను బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారు అనే అభియోగాలతో వారిరువురి మీద కేసు అయితే నమోదు చేసేందుకు రంగం సిద్ధమైందట. జాషువాపై విచారణ చేపట్టడానికి అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఏసీబీ తాజాగా సిఎస్ అనుమతి తీసుకుంది. విడుదల రజనీపై విచారణ అనుమతి కోసం గవర్నర్కు లేఖ రాసింది. అంటే ఇక్కడ ప్రస్తుతం అక్కడ పెండింగ్లో ఉంది, ఆ లేఖ అయితే పెండింగ్లో ఉంది, ఇంకా గవర్నర్ అనుమతి రాలేదు. 1-2 రోజుల్లో ఆమోదం లభించే అవకాశం ఉంది అనేది. అదే కనుక జరిగితే ఆ వెంటనే కేసు అయితే నమోదు చేస్తారు. అలాగే విడుదల రజనీకి నోటీసులు కూడా ఇస్తారు, విచారణ సహకరించాలని ఏసీబీ నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాలను బెదిరించి అక్రమ వసూలుకు పాల్పడ్డారనే ఫిర్యాదుల మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 5 కోట్లు డిమాండ్ చేసి 2.20 కోట్లు ఆల్రెడీ వసూలు చేశారు అనేది. ఏది ఏమైనా ఇప్పుడు ఏసీబీ కేసుకు సంబంధించి విడుదల రజనీ మీద విచారణ అయితే జరగడం ఖాయం అనేది. ఎందుకంటే గవర్నర్ ఖచ్చితంగా అనుమతి అయితే ఇస్తారు. విచారించిన తర్వాత విచారణలో వెల్లడయ్యే విషయాలను బట్టి అప్పుడు తదనుగుణంగా ఆమె మీద వారెంట్ ఇష్యూ చేస్తారా, అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది.